ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక విధంగా చెప్పాలంటే సమర్థవంతంగానే పనిచేస్తుందని చెప్పాలి. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చిన సూపర్ 6 భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ ఆ హామీలతో మాకు సంబంధం లేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అవసరానికి మించి కూడా పొగుడుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. కూటమి ప్రభుత్వం కనుక ఆపకపోతే చిన్న చిన్న బిక్కి పొలాలు తీసుకొని మీరు సావండి అంటే ఇలాగా మాకు సంబంధం లేని వాళ్ళన్నా వీళ్ళన్నా ఇద్దరు దోషులే, ద్రోహులే. వెల్కమ్ టు ఎన్కేటీవీ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మీకు ఒక విశిష్టమైన బహుముఖ ప్రజ్ఞాశాలి, విద్యావంతులు, ఆర్థిక శాస్త్ర నిపుణులు, సామాజిక శాస్త్రవేత్త, రాజకీయ విశ్లేషకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ప్రొఫెసర్ డిఆర్ సుబ్రహ్మణ్యం గారిని మీకు పరిచయం చేస్తాను. టీజేపీఎస్ పీజీ కాలేజీ గుంటూరు ప్రిన్సిపల్గా, మహాత్మా గాంధీ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా, నాగార్జున యూనివర్సిటీలో అనేక విభాగాల్లో తన సేవలను అందించారు. సెనెట్ మెంబర్గా 11 సంవత్సరాల వరుసగా బడ్జెట్ సమర్పించిన ఘనత సుబ్రహ్మణ్యం గారిది. ఏపీ ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 1978లో రోటరీ క్లబ్ ద్వారా అమెరికా పర్యటన, రోటరీ వాసవి క్లబ్స్ జనరల్ సెక్రటరీగా, ప్రెసిడెంట్గా అనేక సేవా కార్యక్రమాలను అందిస్తూనే ఉన్నారు. ఇంకా ఇప్పటికీ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీలోను, మహాత్మా గాంధీ డిగ్రీ కాలేజీలోను తన సేవలను అందిస్తూనే ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఫేస్బుక్లో దోగిపర్తి సుబ్రహ్మణ్యంగా మాస్టారు పాపులర్. అనేక అంశాలపై ఇప్పటికీ తన వ్యాసాలను అందిస్తూనే ఉన్నారు. ఆయన ఇటీవల కాలంలో హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి ఆయన అనేక సంవత్సరాలుగా నాకు మిత్రులు గారు, అధ్యక్ష అని గౌరవంగా గురు సమానులైన, నాకంటే పెద్దవారు, ఆయన పిలుచుకుంటాను. కానీ ఆయన స్నేహశీలి. అట్ ది సేమ్ టైం మనం చూడటానికి మా ఇంటికి వచ్చారు, పలకరించారు. స్నేహానికి నిదర్శనం, నిలువెత్తు నిదర్శనం. యాక్చువల్గా నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, అంత పెద్దవారైనా. అయితే ఆయన్ని నా స్టూడియోకి ఎన్కేటీవీ ఎంటర్టైన్మెంట్కి ఆహ్వానించడం జరిగింది. ఆయన నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు, స్టూడియోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఉంది, కూటమి ప్రభుత్వం పనితీరు ఏ విధంగా పనిచేస్తుంది, చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉంది, ప్రతిపక్ష నేతగా జగన్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, మీద మిక్కిలి పవన్ కళ్యాణ్ యొక్క పాత్ర, అతని యొక్క యాటిట్యూడ్, ఆయన యొక్క స్వభావం, తీరుతెన్నులు ఎప్పటికప్పుడు మారుతూ ఉన్న నేపథ్యంలో అతని భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, అటు కూటమి ప్రభుత్వంలోనూ బీజేపీతో సామరస్యంగా ఉండటంలో ఈ 3 అంశాలను ఆయన చాలా ఆసక్తికరంగా, సమగ్రంగా విశ్లేషించారు. మరో మిత్రుడు సీనియర్ జర్నలిస్ట్ కేఎన్ మూర్తి ఆయన్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ 3 భాగాలుగా ఉంటుంది. మొదట ఆంధ్రప్రదేశ్ కూటమిలో ఆ కూటమి పనితీరు, చంద్రబాబు నాయుడు యొక్క పాత్ర, ఆయన ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉన్నదని పార్ట్ 1లో చూడండి. ఎన్కేటీవీ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనతో ఏపీ రాజకీయాలు మాట్లాడటానికి డిఐఆర్ సుబ్రహ్మణ్యం గారు మన స్టూడియోకి విచ్చేశారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ, ఐఎమ్ ఫైన్. మనం ఇవాళ మన ప్రేక్షకులకు ఏపీ రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి, ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఏపీకి పూర్తి సహాయ సహకారాలు లభిస్తున్నాయా లేదా, ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారాలను అందిస్తున్నది, ఆ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా అసలు ఏపీలో
ప్రభుత్వం ఎన్డీఏ టీడీపీ ప్రభుత్వ కూటమి పనితీరు ఎలా ఉందో మా ప్రేక్షకులకు వివరించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక విధంగా చెప్పాలంటే సమర్థవంతంగానే పనిచేస్తుందని చెప్పాలి. ఈ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రిగా వచ్చేటప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి ఇది 4వసారి ముఖ్యమంత్రి కావడం. ఆయన 1995లో ఎన్టీ రామారావు గారి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. 1999లో 2వసారి ముఖ్యమంత్రిగా అయ్యారు. 3వసారి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత 3వసారి ఒక విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారు 2014లో. ఇప్పుడు 2024లో 2వసారి విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారం చేసే ముందు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చిన సూపర్ 6 అనే టైటిల్ తోటి కొన్ని హామీలను ప్రజలకు ఇవ్వడం జరిగింది. అయితే సైమల్టేనియస్గా భారతీయ జనతా పార్టీ కూడా విడిగా కొన్ని హామీలను ఇవ్వడం జరిగింది. అంటే ఎలాంటి ఇంప్రెషన్ ఆ రోజున భారతీయ జనతా పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిందంటే, సూపర్ 6 అనేది తెలుగుదేశం పార్టీ ఏదైతే ఎన్డీఏలో మెజారిటీ పార్టీగా ఉన్నదో వాళ్ళ హామీలు, దానికి కూడా మేము జైకొడుతున్నామని చెప్తూనే పూర్తిగా మేము బాధ్యులం కాదు అన్న ఇంప్రెషన్ కూడా ప్రజలకి ఎలక్షన్ టైంలోనే భారతీయ జనతా పార్టీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎలక్షన్ అయిపోయి ప్రభుత్వం ఫార్మేషన్ జరిగిన తర్వాత ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ ఆ హామీలతో మాకు సంబంధం లేదు అనే ఇంప్రెషన్ కూడా ఇవ్వాల. అంటే ఒక విధంగా చెప్పాలంటే దే ఫెల్ ఇన్ ద లైన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ విషయం వచ్చేటప్పటికి ఆయన టోటల్గా చంద్రబాబు నాయుడు గారి వెంటనే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని అనుక్షణం కూడా ఆయన ప్రభుత్వాన్ని, ఆయన అనుభవాన్ని, ఆయన పనితీరుని అవసరానికి మించి కూడా పొగుడుతున్నట్టుగానే కనిపిస్తుంది. అంటే మా కూటమి ప్రభుత్వం చాలా సాలిడ్గా, యూనిఫైడ్గా, ఎలాంటి అంతర్గత అభిప్రాయ భేదాలు లేకుండా సాగిపోతుంది అనే ఇంప్రెషన్ ఇవ్వడంలో పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. అంతే గట్టిగా చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ప్రతి మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ని మెచ్చుకుంటూ, అభినందిస్తూ, పవన్ కళ్యాణ్ చాలా సహకరిస్తున్నారు అన్న ఒక ఇంప్రెషన్ ఓటర్స్లోకి, ప్రజల్లోకి వెళ్ళే విధంగానే ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అదంతా ఓకేనండి. ఇప్పుడు ఎలక్షన్ జరిగి దాదాపు ఇంకో నెల పోతే సంవత్సరం అవుతుంది. 1 ఇయర్గా అయిన నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలైనవి, జనాలు ఏమంటున్నారు, విశ్లేషకులు ఏమంటున్నారు? రైట్, వాళ్ళు ఇచ్చిన హామీల వరకు ఆ 6 హామీలలో ఒక దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇస్తాము అని ఏదైతే హామీ ఇచ్చారో దాని అమలుని ప్రారంభం చేశారు. అంతవరకు ఆ ప్రామిస్ వరకు వాళ్ళు పూర్తిగా మీట్ అయ్యారు. అయితే మిగిలిన హామీలను ఏది కూడా ఇంతవరకు ఇంకా ఇంప్లిమెంటేషన్ జరగలేదు. అందులో ముఖ్యంగా ఓటర్లు లేదా ప్రజలు కొంత కాదు బాగా అసంతృప్తితో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమ్మఒడి అనే పేరుతోటి ఏదైతే పథకం ఉన్నదో ఆ పథకం తల్లికి వందనం అనే పేరుతోటి మార్చాడు ఈయన. మార్చిన ఈ పథకం ఆయన ఎలక్షన్ టైంలో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తే అంతమందికి ఇస్తామని హామీని ఎక్స్టెండ్ చేశారు. అది సాధారణంగా స్కూల్స్ రీఓపెనింగ్ ముందు ఆయన డబ్బు చేస్తూ వచ్చాడు.
జగన్మోహన్ రెడ్డి. అది ఆ హామీ మాత్రం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజల్లో చాలా అసంతృప్తి ఉన్నది. ఆ అసంతృప్తి బహుశా మ్యాక్సిమం లెవెల్లోనే ఉంది, గరిష్ట స్థాయిలోనే ఉంది. మిగతా ఇచ్చిన హామీల్లో మహిళలకి ఆర్టీసీ ఉచిత బస్సు ఇలాంటి విమర్శల కోసం అయితే ఉపయోగిస్తున్నారు, కానీ బాగా ప్రజల్లో అసంతృప్తి ఉన్నది మాత్రం ఈ పథకమే. ఈ పథకం స్కూల్స్ రీఓపెనింగ్ ముందు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఆ పథకం ఇంప్లిమెంట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, బీదాబిక్కి కుటుంబాల్లో పిల్లల్ని స్కూల్కి పంపకుండా పన్నుల్లోకి పంపితే ఏదో కొంత ఆదాయం వస్తుంది కుటుంబానికి అని చెప్పేసి పిల్లల్ని చదవకుండా ఉంచేవాళ్ళు గ్రామీణ ప్రాంతంలో, ముఖ్యంగా బీదాబిక్కి జనం. అలాగా స్కూల్ డ్రాప్అవుట్స్ లేకుండా ఉండటానికి, లేదా లిటరసీ పెంచడానికి, వాళ్ళల్లో ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ని పెంచడానికే అమ్మఒడి పథకం జగన్మోహన్ రెడ్డి ప్రారంభం చేశాడు. అంటే నేను ఎందుకు ఫోకస్ చేస్తున్నానంటే, స్కూల్ ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత సంవత్సరం ఆఖరిలో ఇస్తే ఈ పథకం యొక్క ఆబ్జెక్టివ్ సర్వ్ కాదు. కానీ చంద్రబాబు నాయుడు ఇది పథకం వచ్చే సంవత్సరం మొదట్లో అని అనకుండా ఈ సంవత్సరం చివరిలో ఇస్తాను అని చెప్పి చెప్తున్నాడు. ఈ సంవత్సరం చివరిలో ఇచ్చినా, వచ్చే సంవత్సరం మొదట్లో ఇచ్చినా ఒకటే. అంటే ఒక సంవత్సరం పాటు అతను పోస్ట్ పోన్ చేస్తున్నాడు. ఆ లెక్కన ఏమవుతుంది, ఆయన అధికారంలో ఉండే 5వ సంవత్సరం డబ్బులు ఆయన ఇవ్వడు. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం ఆయనది కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిది కావచ్చు, మరొకరిది కావచ్చు, వాళ్ళ మీద పోతుంది. అంటే ఆయన 5 సంవత్సరాలకి ఇవ్వవలసిన తల్లికి వందనం యొక్క హామీ కేవలం 4 సంవత్సరాలకే ఇవ్వబోతున్నాడు. దీని మీద ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? ప్రతిపక్షాలు మామూలుగానే విమర్శిస్తాయి, ఇచ్చినా విమర్శిస్తాయి, ఇవ్వబోయినా విమర్శిస్తాయి. ప్రతిపక్షాల విమర్శ పక్కన పెడితే ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు మాత్రం చాలా అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా ఈ బీదా బిక్కి వీళ్ళందరూ కూడా చాలా అన్హ్యాపీగా ఉన్నారు. అందులో దానితో ముఖ్యంగా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, 2 రోజుల కిందట మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఒక ఉపన్యాసంలో మాట్లాడుతూ ఈ విధంగా ఉచితాలను ఇచ్చి రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజల్ని పాడు చేస్తున్నాయి, ఆర్థిక వ్యవస్థని పాడు చేస్తున్నాయి అని ఒక పెద్ద సరికొత్త రాగాన్ని ఎత్తుకున్నాడు. ఈ వాళ్ళతో పాటు వాళ్ళకి అనుకూలంగా ఉన్న TV5 కానివ్వండి, లేదా ABN కానివ్వండి, ఈ ఛానల్స్ అన్ని కూడా ఎలా ప్రచారం చేస్తున్నాయి, ప్రజలకి ఇలా ఉచిత పథకాలు ఇవ్వడం అనేది మంచిది కాదు అని మాట్లాడుతూ ఉన్నాయి. వీళ్ళందరూ ఎలక్షన్లప్పుడు మాట్లాడకుండా, రాజకీయ పార్టీలు ఉచితాలు ఇస్తామన్నప్పుడు మాట్లాడకుండా, అంతా అయిపోయి గెలిచిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే ప్రజల్లో ఒక విధమైన అనుమానం బయలుదేరింది. అంటే తెర వెనుక ఎవరన్నా వీళ్ళ చేత చెప్పిస్తున్నారని తెలియదు. అది రాజకీయ అమెరికన్ మాజీ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ గారు ఒక మాట చెప్పారు, నథింగ్ హ్యాపెన్స్ ఇన్ పాలిటిక్స్ బై యాక్సిడెంట్. ఇఫ్ సంథింగ్ లుక్స్ యాజ్ ఇఫ్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ బై అన్ యాక్సిడెంట్, ఇట్ వాజ్ ప్లాన్డ్ సో. అంటే రాజకీయాల్లో ఏది కూడా యాదృచ్ఛికంగా జరగదు. అలా జరుగుతున్నట్లు కనిపించే విధంగా వెనకాల ఆడిస్తారు. ఇవాళ వెంకయ్యనాయుడు గారు మాట్లాడినా, లేకపోతే ABN వెంకటకృష్ణ గారు మాట్లాడినా, లేకపోతే ఒరియంపూడి విజయచంద్ర మాట్లాడినా, సాంబశివరావు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు అనే అనుమానం మాత్రం ప్రజల్లోకి వచ్చేసింది. ఇది చాలా ప్రమాదకరం. ఈ విధంగా వాళ్ళు మాట్లాడటాన్ని కనుక కూటమి ప్రభుత్వం కనుక ఆపకపోతే, దాన్ని నియంత్రణ చేయకపోతే, దానివల్ల నష్టం ఇంకా ఎక్కువ జరిగే ప్రమాదం మాత్రం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద ఒక అపవాదం ఉన్నది. హామీలు ఇస్తాడు, కానీ ఆ హామీలను నెరవేర్చకుండా ఏదో ఒకటి ప్రయత్నం చేస్తూ ఉంటారని. ఈ రోజు ఉదయమే ABN డిబేట్ లో 4P కార్యక్రమం ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రారంభించారో దాన్ని హైలైట్ చేస్తూ చాలా ఎక్కువగా ఇవే మాట్లాడారు. డబ్బున్న వాళ్ళు ప్రజల అభివృద్ధికి పాల్గొనే విధంగా వాళ్ళని ఆహ్వానిస్తున్నామని చెప్పి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన ప్రభుత్వం ఇది చిన్నగా పారిశ్రామికవేత్తలకు షిఫ్ట్ చేస్తుందా
అనే అనుమానాన్ని వాళ్ళు కలుగు చేస్తున్నారు. ఓకే. ఈ అనుమానం కలుగు చేయకుండా ఉండవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఏం జరుగుతుందంటే వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఆ పనితీరు మీద ప్రజల్లో ఒక అసెస్మెంట్ ఫామ్ అవుతుంది. ఈ అసెస్మెంట్ కనుక అక్యుములేట్ అయిపోతే అన్ఫేవరబుల్గా అల్టిమేట్గా ఏమవుతుందంటే ఎలక్షన్స్లో వాళ్ళకి తెలియకుండానే ప్రతికూలమైన తీర్పు వచ్చే ప్రమాదం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వాళ్ళు కొద్ది గొప్ప బాగానే పనిచేస్తున్నప్పటికి కూడాను ఈ హామీల విషయంలో ఈ అతి ఉత్సాహం వాళ్ళకు అనుకూలంగా ఉండే ఛానల్స్ కానివచ్చు, లేదా వెంకయ్య నాయుడు గారు లాంటి ఒపీనియన్ మేకర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వాళ్ళు ఎక్కువ నష్టం కలిగిస్తున్నారు మాత్రం ఒక వాస్తవం. సరే, ఈ హామీల విషయం అలా ఉంచితే సెంట్రల్ గవర్నమెంట్ తోటి చంద్రబాబుకు రిలేషన్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి కానీ, అలాగే అమరావతి డెవలప్మెంట్కి కానీ, అమరావతి రాజధాని ఏర్పాటుకి కానీ అనుకున్నంత స్థాయిలో నిధులను తీసుకురాగలుగుతున్నాడా లేదా? నిస్సందేహంగా ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. అలానే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూడా అభినందించాల్సిందే. ముఖ్యంగా ఒకటి అమరావతి ప్రాజెక్ట్. ఈ అమరావతి రాజధాని ఇష్యూలోనే జగన్మోహన్ రెడ్డి చాలా నష్టపోయాడు. అతను 2019 ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కూడా కనీసం హింట్ కూడా ఇవ్వాల. నేను 3 రాజధానులు వికేంద్రీకరణ చేస్తానని కానీ హింట్ ఇవ్వబోవడమే కాదు, రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి నొక్కి ఒక్కానిచ్చాడు. ఆ తర్వాత ఆ రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు మేము దీనికి అనుకూలంగానే సపోర్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అంత కమిట్ అయిపోయిన జగన్మోహన్ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఆ రోజున మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన ప్రత్యేకంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము అమరావతి రాజధానిని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయము అని కూడా చెప్పారు. అన్ని హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనే ఒక కొత్త కాన్సెప్ట్ ని ప్రజల్లోకి పెట్టి ప్రజల యొక్క అసంతృప్తిని బ్రహ్మాండంగా తెచ్చుకున్నాడు. వాళ్ళ పార్టీ ఏమనుకున్నారంటే కర్నూలు వాళ్ళు అని విశాఖపట్నం వాళ్ళు దీన్ని సపోర్ట్ చేస్తారని అనుకున్నారు. వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళకన్నా అపోజ్ చేసే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉండదని ఆయనకి ఫీడ్బ్యాక్ లేకపోవడం అనేది ఆయన దురదృష్టం. అమరావతి రాజధాని విషయంలో భారతీయ జనతా పార్టీ 2018లో ఎన్డీఏ అలయన్స్ లో నుంచి చంద్రబాబు నాయుడు బయటికి వెళ్ళినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా 3 రాజధానుల ఇష్యూని సపోర్ట్ చేయాల. వాళ్ళు ఎప్పుడు ఒకే పాయింట్ మీద ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అమరావతి రాజధాని సింగిల్ రాజధాని, అది ఇక్కడే ఉంటుందని చెప్తూనే వచ్చారు. దానికి స్టిక్ అయి ఉన్నారు. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అక్కడ ఇక్కడ భారతీయ జనతా పార్టీ చాలా సిన్సియర్గా ఆనెస్ట్గా అమరావతి రాజధానికి సహాయం చేస్తుంది. అంటే అనుకున్న స్థాయిలో నిధులు రావటం లేదు కదా? ఎందుకు రావట్లేదు? అనుకున్న స్థాయి అంటే అది సుమారు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు మూతపడింది. దాన్ని ముందు శుభ్రం చేసి అభివృద్ధి చేయడానికి అనుగుణంగా తేవడానికి టైం పడుతుంది. అది అయిపోయింది. నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఆ విషయంలో ఆయన కేవలం దాని మీదనే పనిచేస్తున్నట్టుగా పనిచేస్తున్నాడు. చాలా వరకు అదంతా పరిశుభ్ర క్లీనింగ్ ఆపరేషన్ అయిపోయింది. నేను అనుకుంటాను తప్పకుండా 2-3 నెలల్లో ఆ ఫండ్స్ వచ్చినా రాకపోయినా కూడా డెవలప్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నేను అనుకుంటాను వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారం లేదా మనం చూస్తున్న దాని ప్రకారం 2028 కల్లా రాజధాని ఫుల్ షేప్ లోకి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అమరావతి క్యాపిటల్ విషయంలో మాత్రం అటు కూటమి ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ సిన్సియర్ గానే పనిచేస్తుందని నేను భావిస్తున్నాను. ఆ తర్వాత పోలవరం, ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా కొంత అవకతవకలు అన్నంత పెద్ద మాట నేను ఉపయోగించిన కానీ కొంత రోల్ వీళ్ళకు కూడా ఉంది. మొదట అది ట్రాన్స్ఫర్ కంపెనీ వాళ్ళకి ఇచ్చారు. ఆ తర్వాత నవయుగ అన్నారు. తర్వాత దాన్ని మార్చారు. దాన్ని మార్చి మళ్ళీ మేఘాకి ఇచ్చారు. వీళ్ళందరూ కూడా కొత్త గొప్ప ఇద్దరికి అనుకూలదే. 2 గవర్నమెంట్లకు, 2 చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి అనుకూలదే, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలదే.
అక్కడ భారతీయ జనతా పార్టీకి అనుకూలరే. కార్పొరేట్ బాండ్స్ లో మేఘా కృష్ణారెడ్డి గారు ఎవరెవరికి ఎంత ఇచ్చారో మన అందరికీ తెలుసు. నిన్నగాక నిన్ననే 4 Ps ప్రోగ్రామ్ లో మేఘా కృష్ణారెడ్డి గారిని వేదిక మీద కూర్చోబెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. సో వాళ్ళ కాంట్రాక్టర్స్ ఎవరు మారలా, పైన ప్రభుత్వాలు మారినాయి కానీ కాంట్రాక్టర్స్ వాళ్ళే. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పోలవరం ప్రాజెక్టు వాళ్ళల్లో వాళ్ళకి ఏదో జరుగుతుంది, ఆ పై వర్గాల్లో జరుగుతుంది. మనలాంటి సాధారణ పౌరులకి అక్కడ ఏం జరుగుతుంది మనకు తెలియనివ్వరు కదా, రాజకీయాలు తెలియజేస్తారా. అయితే పోలవరం మాత్రం తప్పకుండా పూర్తవుతుంది. అమరావతి రాజధాని ఎలాగైతే అభివృద్ధి చెందుతుందో అంత స్పీడ్లో జరగదేమో కానీ అది కూడా 2028 కల్లా కూడా పూర్తవుతుంది. ఆ రీహాబిలిటేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ తీసుకొని ఇనిషియేటివ్ తీసుకొని హెల్ప్ చేస్తుందని భావిస్తున్నాను. అంటే రిహాబిలిటేషన్ అంటే దానికి పెద్ద భారీ ఎత్తున తప్పదు మరి. ఇప్పుడు ప్రభుత్వాలు చిన్న చిన్న బిక్కి పొలాలు తీసుకొని మీరు సావండి అంటే ఎలాగా. ఇవాళ ఒక ఇండస్ట్రీని మూసేస్తే వాళ్ళకి ఎన్ని రాయితీలు ఇస్తున్నారు, వాళ్ళకి ఎంత కోట్ల రూపాయలు సహాయం చేస్తున్నారు. డబ్బున్న వాడికి ఒక రకమైన న్యాయం, డబ్బు లేని బిక్కికి ఒక రకమైన న్యాయం అంటే కరెక్ట్ కాదు. ఇంకా వీళ్ళకే ఎక్కువ సహాయం చేయాలి. రిహాబిలిటేషన్ మాకు సంబంధం లేని వాళ్ళన్నా వీళ్ళన్నా ఇద్దరు దోషులే, ద్రోహులే. కాబట్టి ఆ పోలవరం ప్రాజెక్టు కూడా ఇంత స్పీడ్లో జరుగుతుంది. వీళ్ళు ఇప్పుడు మెయిన్ కాన్సన్ట్రేషన్ రాజధాని మీద చేస్తున్నారు. ఐ థింక్ దే విల్ సక్సీడ్. ఓకే సార్, ఇంకొక ముఖ్యమైన అంశం ఉంటుంది. తెలుగుదేశం గవర్నమెంటు తమకు వ్యతిరేకులైన కొంతమంది మీద కేసులు పెట్టి వేధిస్తున్నది. అది ఓపెన్ ఫ్యాక్ట్, అందరికీ తెలుసు. అది ఇటీవల పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. ఒక కేసులో నుంచి బయటకు వచ్చే లోపలే పీటీ వారిని తీసుకెళ్లి ఇంకో కేసులో ఇట్లా దేశం అంతా తిప్పుతున్నారు. ఇలాంటి అంశాలు పార్టీకి తర్వాత గవర్నమెంట్కి అసలు ఈ సంస్కృతి తెచ్చిందే సార్ ఆంధ్రప్రదేశ్. అఫ్ కోర్స్ వాళ్ళు చేస్తే చేయాలి. ఈ సంస్కృతి తెచ్చిందే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ముందు కక్ష సాధింపులు లేవా అంటే ఎప్పుడు ఉన్నాయి. అంత పూర్వం ఏదో స్థానికంగా వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు. ఆ స్థానికంగా తెచ్చుకునే దగ్గర నుంచి అది అప్వర్డ్ మూవ్ అయిపోయి ముఖ్యమంత్రి గారి దగ్గరను చీఫ్ సెక్రటరీ దగ్గర డీజీపీల దగ్గర ఆగిపోయింది. అది బాగా ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ కక్ష సాధింపు అనేది ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిందో అందరూ చూశారు. వాస్తవానికి మీరు కనుక స్థానికంగా కనుక ఆంధ్రప్రదేశ్లో తిరిగితే కొన్ని జిల్లాలకు పట్టణాలకు వెళ్తే అక్కడ నాయకుల్ని నిలేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు, కార్యకర్తలు. ఏంటి మీరు వాళ్ళందరూ ఇష్టం మాట్లాడుతూ లోపలేంది బాధగా. అసలుకి ప్రభుత్వము, రూల్ ఆఫ్ లా ఇవన్నీ మర్చిపోతున్నారు ప్రజలు. లోపలేండి, కొట్టండి, చంపండి, తిట్టండి, ఈ కల్చర్ వచ్చేసింది. ఈ కల్చర్ రావడం అనేది దురదృష్టం. కానీ దీనికి ఎక్కడో చోట ముగింపు బలగాలి. అయితే ఇక్కడ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళినంత స్పీడ్గా వెళ్ళటం లేదు. కేసులు పెట్టడం కూడా గబగబా పెట్టకుండా, మనకి ఇంగ్లీష్లో సామెత ఉంది, ఇఫ్ యూ వాంట్ టు కిల్ ఏ డాగ్ కాల్ ఇట్ మ్యాడ్. అలాగనే సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియా ఛానల్స్ ద్వారా కానివ్వండి, పత్రికల ద్వారా కానివ్వండి, అది ఒక వాతావరణాన్ని ముందుగా క్రియేట్ చేస్తున్నారు. పోసాని మురళీకృష్ణ అంతకుముందు చేసిన అరాచకాలు, అఘాయిత్యాలు, అలానే రోజా ఏం మాట్లాడింది, లేకపోతే కొడాలి నాని ఏం మాట్లాడాడు, పేర్ని నాని ఏం మాట్లాడాడు, ఇలాగా గుడివాడ గన్నవరం వంశీ ఏం మాట్లాడాడు, ఇవన్నీ కూడా ప్రజల్లో ముందు పంపించి ప్రజల్ని సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తున్నారు. అంటే వ్యూహాత్మకంగా చేస్తున్నారు. ఎంత వ్యూహాత్మకంగా చేస్తున్నారు సోషల్ మీడియాలో. అరే రేపు రోజా ఎత్తేస్తారా, రేపు విడుదల రజనీని ఎత్తేస్తారా అని సోషల్ మీడియాలో ముందే చెప్పుకుంటున్నారు. అంటే ప్రజలు రెడీ అయిపోతున్నారు. విడుదల రజనీ అరెస్ట్ చేస్తారు, లేకపోతే వేదాన్ని అరెస్ట్ చేస్తారు, లేకపోతే కొడాలి నానిని అరెస్ట్ చేస్తారు. కొడాలి నాని ఎందుకు అరెస్ట్ చేయరు? మీరు ఎంతసేపటికి దళితులైన ఐపీఎస్ ఆఫీసర్ల మీద, ఐఏఎస్ ఆఫీసర్ల మీద
క్రిస్టియన్స్ మీద మీరు ఎంతైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నారో అంత కాన్సన్ట్రేషన్ కమ్మ కులానికి సంబంధించిన కొడాలి నాని, వంశీ, పోసాని మురళి వీళ్ళందరూ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయటం లేదు జనం కాల్ చేస్తున్నారు. అందుకనే వాళ్ళు పోసాని మురళిని అరెస్ట్ చేయవలసి వచ్చింది. పోసాని మురళి కృష్ణ శృతి నుంచి మాట్లాడినా అంతకన్నా మాట్లాడిన కొడాలి నాని ఇంకా అరెస్ట్ చేయాల. వాళ్ళని గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఏదో విధంగా అరెస్ట్ చేసి ముందు వాళ్ళ క్యాడర్ని సాటిస్ఫై చేయాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి ఆల్టర్నేటివ్ లేదు. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో ఒక్కరోజైనా ఉంచి ఆ కక్ష తీర్చుకోవాలి అనేది క్యాడర్లో ఉంది. ఆ క్యాడర్ని సాటిస్ఫై చేయకపోతే వాళ్ళ గవర్నమెంట్కి తెలంగాణ ఎక్కడి పైన వాళ్ళు నిర్ణయించే పరిస్థితి వచ్చేసింది. సో అంత కక్ష సాధింపు ఆ స్థాయిలో జరుగుతుందని నేనైతే భావించడం లేదు. బట్ వాళ్ళందరినీ అరెస్ట్ చేయక తప్పదు. అదే విధమైన సంస్కృతిని అంతమంది క్రియేట్ చేశారు. అది మీరు అన్నట్టు ఎక్కడో చోట ముగింపు పలకాలి. కొద్ది గొప్ప ముగింపు చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఓకే.